మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కథకాలమందే కాపాడి ఈ దినమందు ఆయన వాక్యాన్ని ధ్యానించి కృపించినందుకు దేవునికి స్తోత్రములు. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకున్న బిడ్డలను కూడా దేవుడు విశేషంగా దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అట్టి కృప మీరు పొందుకుందరుగాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. దేవుణ్ణి మనం విజ్ఞాపన చేసినప్పుడు, దేవుణ్ణి మనం వేడుకున్నప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఏమని అంటే, ఇదిగో రక్షణ నీ దగ్గరికి వచ్చి ఉన్నది. మన దగ్గరికే రక్షణ వచ్చింది. ఎవరు ఆ రక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభు వారే రక్షణ. ఆ రక్షణ మన దగ్గరకు వచ్చింది. ఆ రక్షణ మన దగ్గరకు వచ్చి ఆయన మనకి బహుమానం ఇవ్వబోతున్నాడని వాక్యం తెలియచేయబడుతుంది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. మన దగ్గరకు వచ్చి ఆయన మనకి రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, బహుమానం కూడా ఇస్తానంటున్నాడు. బహుమానం అంటే మనం ఈ జీవితంలో క్షేమాధారమైనటువంటి స్థితిని కలిగి ఉండడం. మనం ఏం కోరుకుంటాం ఈ జీవితంలో? సంతోషము, సమాధానము, నెమ్మది, ఈ జీవితంలో ఇది కలిగి ఉండాలని కోరుకుంటాం. రక్షణ మనకు వచ్చినప్పుడు దేవుని కృపలో మనం క్షేమముగా జీవించగలుగుతాము. ఈ లోకంలో ఏ విధమైనటువంటి సమస్య వచ్చినప్పటికీ దేవుడు దాన్నన్నిటినీ తొలగిస్తాడు. మనకి క్షేమాధారముగా ఉంటాడు. దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు అని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి ఆ రక్షణ మనమును స్వీకరించాలి. అనుదినము దేవా, రక్షకుడుగా వచ్చిన నా యేసయ్య నాకు రక్షణగా ఉండండి ప్రభువా అని మనం అనుదినము వేడుకోవాలి. రక్షణ నీ దగ్గరకు వచ్చింది అని ప్రకటన చేస్తున్నారు వాక్యంలో. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన చేతిలోనే ఉన్నదని తెలియచేస్తున్నారు. కాబట్టి ఆ బహుమానాలు మనం పొందుకోవాలంటే అనుదినము దేవుని సేవిస్తూ ఉండాలి, అనుదినము ఆయనను ఆరాధిస్తూ ఉండాలి, అనుదినము ఆయనను ప్రార్థిస్తూ ఉండాలి. అప్పుడే మనము రక్షణ కలిగి క్షేమంగా ఉండగలుగుతాం. ఆ రక్షణలో మనం ఆనందించగలుగుతూ ఉంటాం. ఈ లోకము ఎటుపోయినప్పటికీ, ఎలా ఉండినప్పటికీ దేవుడిచ్చిన రక్షణలో మనము దినమెల్లా ఆనందించగలుగుతూ ఉంటాము. అలాగే 12వ వచనంలో కూడా పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారని వారికి పేరు పెట్టబడును అని కూడా తెలియజేస్తుంది. రక్షణ ఎవరైతే స్వీకరిస్తారో, దేవుని రక్షణ ఆయన ఇచ్చే బహుమానం ఎవరు పొందుకుంటారో వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును అని కూడా తెలియజేస్తున్నాడు. మనము ఏమవుతాం అనమాట? ఆ దేవుని రక్షణను స్వీకరించినప్పుడు, ఆ దేవుని యొక్క కృపలో మనం జీవిస్తూ ఉండినప్పుడు పరిశుద్ధ జన్మగా తీర్చబడతాం అంటున్నాడు. విమోచించిన ప్రజలని కూడా మనకి పేరు పెట్టబడునని కూడా తెలియజేస్తున్నారు. అంతకంటే కావాల్సిన మన జీవితంలో, మన భక్తి జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో ఇంత గొప్ప ఆశీర్వాదం కంటే మనం ఇంకా కోరుకోదగినది ఏముంటుంది? మన దేవుడు మనతో ఉండగా, మనకు రక్షణగా వచ్చిన మన రక్షకుడు మనతో ఉండగా మనకు ఏ కొదువ ఉండదు. అది కాక పరిశుద్ధ జనముగా మనల్ని పిలుస్తానంటున్నాడు. యెహోవా విమోచించిన వారిని మనకి పేరు పెడతానంటున్నాడు. కాబట్టి మన రక్షకుడిని నిరంతరము సేవిద్దాము. మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారిని నిరంతరము కొనియాడదాము, కీర్తిద్దాము, ప్రార్థన చేద్దాము. ఆయనను ఘనపరుస్తూ ఈ జీవితంను గడిపినప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని ఆశీర్వాదకరమైన జీవితాలుగా జీవింపచేస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. రక్షణగా వచ్చిన మా దేవా, మిమ్మల్ని రక్షకుడిగా స్వీకరించి మీ ద్వారా అనేకమైన మేలులు పొందుకునే భాగ్యము చూస్తున్న బిడ్డలు అందరికీ అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.